అంటే ఈ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే, వారి యొక్క అనుష్ఠాన దేవతలు గాని, లేదా వేరే దేవతలు గాని వాళ్ళని మీరు దర్శింపజేస్తారండి? ఖచ్చితంగా కొంతమందికి మాత్రము. హ్మ్. కొంతమందికి మాత్రము నా అనుష్ఠాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నేను ఇక్కడే చూపించగలుగుతా. హ్మ్. చూపించడం అంటే మళ్ళీ వేరే అంజనాల్లో అట్లాగేం కాదండి. మేము డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నప్పుడు ఎలా అయితే కనపడతారో హ్మ్. అదే విధంగా ఆ వ్యక్తికి కూడా దేవత కనపడుతుంది. కొంచెం నేను కొంత దూరం పెట్టి చెప్తాను. చూపించగలుగుతా. అంటే హ్మ్. శరీర ఆకారాలు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఏందంటే భయభ్రాంతులకు లోనవుతారు. సహజంగా శరీరానికి వచ్చేసరికి సిక్స్ సెన్స్ ఏదైతే ఉంటుందో అది హ్మ్. కొంచెము భయపడుతుంది. హ్మ్. తొందరగా గ్రహించిద్ది కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క దేవతను చూడొచ్చండి. నా అనుష్ఠాన దేవతలనైతే మాత్రం నేనిక్కడ చూపించగలుగుతాను. హ్మ్. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మాత్రము వాళ్ళు ఒకవేళ సపోజ్ మనం టెంపుల్‌కి వెళ్ళినా గానీ, లేకపోతే ఇప్పుడు మన హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళినా గానీ, ఆ యొక్క శక్తి ఏదైతే ఉంటుందో, ఆ శక్తిని నేను డైరెక్ట్‌గా చూపించగలుగుతాను. హ్మ్. అంటే సాధారణంగా మనకైతే మూర్తి రూపంలో కనబడతారు. విగ్రహమూర్తి రూపంలో. అవును. బట్ ఆ వ్యక్తులకు మాత్రము అక్కడున్న శక్తి ఏదైతే ఉంటుందో హనుమాన్ శక్తి డైరెక్ట్‌గా కనపడుతుంది. హ్మ్. మీరు మాట్లాడవచ్చు కూడా. అది ఖచ్చితంగా ఇది వాస్తవం. నేను చాలా సార్లు చాలా మందికి చూపిచ్చాను గూడా. హ్మ్. అంటే ఇలా మొట్టమొదటిగా మీరు నేను చూపిస్తాను మీకు రండి అని ఎవరినైనా నేను తీసుకెళ్ళారా? ఎవరికీ అయితే చేయలేదండి. హ్మ్. అది ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మామూలుగా చేసుకుంది. తెలిసిన వాళ్ళలో అలాంటి పర్సన్స్ కొంతమంది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి నేను చూపిచ్చాను. హ్మ్. అది గతం గతహ అన్నట్టు ఇక అంతటితోనే మర్చిపోతుంటాం. హ్మ్. దాన్ని ఏదో పబ్లిసిటీ చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలని అయితే ఏం లేదు. హ్మ్. నా సిద్ధి కంప్లీట్ చేసుకొని ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. ఈ 18 సంవత్సరాల్లో గూడా ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైమ్ అంటే ఒక హ్మ్. మీడియా గాని బయట చెప్పడం అనేది ఏంటంటే ఓన్లీ ఇప్పుడు మాత్రమే. హ్మ్. అది కూడా స్వామి కార్యం గాబట్టి ఈ శ్రీ రుద్రాంశమ క్షేత్రం ఏదైతే ఉంటుందో హ్మ్. ఆ టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌కి గాని వాటికి గాని హ్మ్. అసలు ముందు నేనంటే ఏమి తెలియాలి. హ్మ్. విద్య అంటే నా ట్రస్ట్ తరపున నేను చేద్దాం అనుకున్న పనులేంటో తెలియాలి కాబట్టి హ్మ్. మీరు సహజంగా మామూలుగా ఇంటర్వ్యూలో అడుగుతారు కదా! అసలు ముందు మీరేం చేశారన్నప్పుడు హ్మ్. మరి నేను చేసుకున్నది చూపించాలి కదా! అవును. అందులో ఏంటంటే ఇది ఒకటి. అంటే చూపించగలిగేది ఇది ఒకటే. సాధారణంగా ఏందంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేయండి అంటే మనం చేస్తాము. అవి కొంత టైం పట్టొచ్చు. ఎప్పుడైనా అవ్వచ్చు. హ్మ్. అలా కాదు కదా! హ్మ్. ఇదేందంటే ఒక 5, 10 నిమిషాల్లో తేలిపోతుంది. హ్మ్. 10 నిమిషాల్లో రైట్ కనపడిందా? రైట్ నమస్కారం చేసుకో. హ్మ్. ఒక 10 నిమిషాల్లో విద్యను చూపించగలిగేది ఈ ఒకటుంటుంది. అంటే అలా దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళలో ఏమైనా మార్పులొస్తాయండి? మార్పులు అట్లాంటిది ఏం అంటే వాళ్ళ లేదండి. లైఫ్ స్టైల్‌లో కనీసం మంచి లేదు మార్పులు లేదండి. హ్మ్. యాక్చువల్‌గా మీరు చెప్పిందేంటంటే సాధారణంగా ఒక భక్తుడికి లేదా ఒక సాధకుడికి దేవతా దర్శనం అయితే ఖచ్చితంగా అతనిలో మార్పులొస్తాయి. హ్మ్. అతను ఉన్నాడన్న భయం, హ్మ్. అతను ఉన్నాడు అన్న ధర్మం మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. హ్మ్. బట్ ఒక శక్తిని మనం చూపించగలిగినప్పుడు ఇతనికి ఆ దేవతకి హ్మ్. కనెక్టింగ్ లేదు. అంటే హ్మ్. భావన అనేది లేదు. హ్మ్. బట్ ఆ టైంలో ఏందంటే ఆ భయంతో కూడిన భక్తి అనేది ఉంటుంది. హ్మ్. సాధారణంగా గతంలో మీ జర్నలిస్ట్ ఒకరొచ్చారు. హ్మ్. అతను చూసారు యాక్చువల్‌గా దేవతను చూసినప్పుడు సరే చూడు ఎలా ఉన్నారు ఏందని అడుగుతూనే ఉన్నాను. హ్మ్. బట్ ఇతను కొంచెం కనెక్ట్ అవ్వటం వల్ల ఏందంటే సాష్టాంగ దండ ప్రమాణం చేసేసారు. హ్మ్. కానీ అక్కడ ఎవరు లేరు. హ్మ్. కానీ అటు తిరిగి నమస్కారం చేస్తున్నాడు. హ్మ్. అది అప్పుడుతో భయంతో కూడిన భక్తి మాత్రమే వస్తుందండి. హ్మ్. మీరు చెప్పిన మార్పులు ఏవైతే జరగాలో హ్మ్. అది దేవత కనెక్ట్ అయ్యి ఉండాలి. సాధకుడు చూడగలిగితే గనక హ్మ్. ఆ దేవత ఉంది అన్న భయంతో గాని, భక్తితో గాని, హ్మ్. నమ్మకంతో గాని ఖచ్చితంగా ఇతను మార్పు చేర్పులు చేసుకుంటాడు. హ్మ్. జీవితంలో తప్పొప్పులు గాని ఇట్లాంటివి చేయకుండా ఉంటూ, ధర్మ మార్గంలో వెళ్ళటానికి సాధనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడండి. అంటే మీ సాధన ఎక్కడెక్కడ జరిగిందండి? ఎలా జరిగింది? ఈ సాధన ప్రాసెస్ చెప్పండి అక్కడి నుండి జర్నీ. సాధన నా స్టార్టింగ్ నేను చేసింది భైరవకోన, కామాఖ్య ఇట్లా చేశాను. కామాఖ్య. భైరవకోన భైరవకోన, గడక సిద్ధేశ్వరం అని ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అక్కడ కొంతకాలం చేసుకున్నాను. హ్మ్. ఎక్కువ నా సాధన పూర్తి సిద్ధి చేసుకున్నది మొత్తం నా ఇంట్లోనేనండి. హ్మ్. అక్కడే. తర్వాత ఇవన్నీ క్షేత్ర దర్శనాలు. హ్మ్. అప్పట్లో గతంలో ఏందంటే సాధన క్షేత్రాల్లో చేస్తే ఉత్తమని అంటుంటారు గానీ, హ్మ్. బట్ ఇప్పుడు కాలప్రమాణం పరిస్థితులను బట్టి మేము వెళ్లి చూస్తున్నాం గదా! హ్మ్. సాధన చేయడానికి కూడా మనకే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. హ్మ్. ఆ చుట్టూ అంటే మొత్తం వ్యాపార స్థలాలయిపోయినాయి. హ్మ్. మనం వెళ్లి ఆ స్థలాల్లో సాధన చేసే అంత పరిస్థితులు ఉండవు. హ్మ్. మనకు నచ్చదు. కానీ అక్కడ ఆ దేవతా శక్తి యొక్క శక్తి లేదంటారా? వారి దేవతలకు ఖచ్చితంగా ఉంటుందండి. హ్మ్.
ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏందంటే సాధకుడు అనేవాడు ఒక విధమైన భక్తిభావంతో ఉంటుంటాడు. హ్మ్. ఇప్పుడు సపోజ్ కైలాసానికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని అనుకుంటారు. హ్మ్. బట్ ఒక సాధకుడు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సపోజ్ కైలాసం దగ్గర ఏదన్నా డబ్బులకి ఇట్లాంటి వేరే వేరే బిహేవ్ చేస్తే హ్మ్. ఆ దేవుడిని కూడా వద్దనుకుంటాడు. హ్మ్. వీళ్ళు అభిమానంతో కూడుకున్న పొగరు కొన్ని కొన్ని లక్షణాలు కలిగి ఉంటాడు సాధకుడు. హ్మ్. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది హ్మ్. ఖచ్చితంగా. అక్కడే ఉన్నాడా శివుడు, నేను పిలిస్తే రాడా అన్న భావన ఉంటాడు. హ్మ్. అది భక్తితో కూడిన పొగరనేది ఖచ్చితంగా అతనికి ఉంటుంది. హ్మ్. సో, అలాంటివి కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయరు సాధకులు. అందుకే వీళ్ళు సాధారణంగా ఆహ్, దూరంగా ఉండటానికే ప్రయత్నం చేస్తుంటారండి. హ్మ్. మేము ఇంట్లో ఉన్నాము. నేను అవసరమైతే వారానికో, 10 రోజులకో బయటికెళ్ళేవాడిని. హ్మ్. నాకు బయట అనవసరం ఇక. జనాలతో లేదు కాబట్టి నా పనిలో నేను ఉంటూ ఉంటా. హ్మ్. నా ఆలోచన విధానం నాదుంటుంది. నా సాధన మామూలుగా నా పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి జరిగిపోతూ ఉంటాయి. హ్మ్. బయట పబ్లిక్‌లోకి అనేది వచ్చినప్పుడు ఏందంటే అది కుదరదు. అదే. ఈ మీ సాధన అంటే ఏంటండి? ఇది పేరు అఘోరి సాధన? ఏమో అఘోరి ఏం కాదు సార్. యాక్చువల్‌గా మేము సమయాచారము మేము 2 చేస్తుంటాము. అంటే నా సమయాచారం. సాంప్రదాయం. హ్మ్. నా సాంప్రదాయం చేస్తుంటాను. మేము వేరే వేరే అఘోరి అంటే మీరు శవ సాధనలు అట్లాంటివి ఏం కాదండి. యాక్చువల్‌గా నేను పూర్తిగా దక్షిణాచారం అంటే హనుమానోపాసకుడిని. హ్మ్. తర్వాత వచ్చేసరికి కాళీ సాధన చేస్తుంటాము. అది నిశిరాత్రి అనేది కామన్‌గా చేస్తాము. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క సాధకుడికి నేను నిశిరాత్రి మాత్రమే సాధన చేయమని చెప్తుంటాను. హ్మ్. అంటే ఏకాంతం కోసమే వేరేదేం కాదు. ఆ సమయంలో ఏకాంతంలో ఉంటాడు కాబట్టి, హ్మ్. ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి, మనసుని కంట్రోల్ చేయగలుగుతాడు. కొంచెం ఎక్కువ సేపు సాధన చేయడానికి ప్రయత్నం చేయగలుగుతుంటాడు. హ్మ్. ఇవి కొన్ని సంబంధించిన మంత్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో రాత్రి ప్రకటితం అవ్వడానికి చాలా స్పష్టంగా మంచి సమయం. హ్మ్. ఏ సాధన అయినా సరే. అంటే శాస్త్రం చెప్పేదేంటంటే మామూలుగా గాయత్రికి సంబంధించిన, సూర్యకి సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి రాత్రిపూట జపించవద్దని ఉంటుంది. హ్మ్. బట్ వాళ్ళు పగలు ధ్యానం చేసుకోవచ్చు. ఏకాంతంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ శక్తికి సంబంధించిన అంటే ఏ దేవత అయినా సరే, హ్మ్. ఏ దేవత ఒక మంత్రసిద్ధి కావాలి అనుకున్నప్పుడు మాత్రము పగల సమయం కంటే కూడా నేను రాత్రి సమయం ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తానండి. హ్మ్. ఒక సాధకుడికి అత్యుత్తమైన సమయం ఏదన్నా ఉందంటే రాత్రి మాత్రమే. హ్మ్. మీరు 9, 10కి ప్రశాంతంగా కాలకృత్యాలు మొత్తం తీసుకొని, స్నాన సంధ్యలు మొత్తం చేసుకొని, దేవతను అర్చన చేసుకొని, హ్మ్. మీరు గనక ఏకాంతంలో ప్రశాంతంగా మీరు సాధన చేయగలిగితే గనక, హ్మ్. మినిమమ్ 2:30 గంటల నుంచి 3:30, 4 గంటలు మీరు సాధన చేయగలిగితే గనక అతి తక్కువ సమయంలోనే మీకు దేవత ప్రకటితం అవుతుంది. హ్మ్. మీరు చూడగలుగుతారు. ఆ శక్తిని, ఆ మంత్రం ఉచ్చారణ ఏదైతే ఉంటుందో అది గురువు చెప్తాడు. విధి విధానాలు గాని, ఆ దేవతకు సంబంధించిన నియమ నిబంధనలు గాని, ఆహారాలు గాని, నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో, బలి హ్మ్. కార్యక్రమాలు గాని, మొత్తం అన్నీ గురువు అనేది చెప్తాడు. బట్ మీరు ఆ ప్రాసెస్‌లో ఆ టైంలో చేయగలిగితే గనక మీరేదో సంవత్సరాలు కూడా చేయాల్సిన అవసరం లేదండి. హ్మ్. అతి తక్కువ టైంలోనే మీరు ఆ దేవతని, ఆ మంత్రం యొక్క ప్రభావాన్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు.